బతుకుతావు అనేటువంటి ఆయుష్ ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు ఏదో ఒక మరణకరమైన విషయాలు నిన్ను భయపెడుతూ ఉంటే, నిన్ను మరణం నుండి తప్పించే దేవుడున్నాడు అని గుర్తుపెట్టుకో. మరణం నుండి తప్పించుట యెహోవా వశము. డాక్టర్స్ చెప్పుండొచ్చు నువ్వు చనిపోతావని, కానీ పరమ డాక్టర్ దగ్గర వేడుకో, పరమ వైద్యుడైన మా ప్రభువా, ఇదిగో మరణమును తప్పించగల శక్తిమంతుడు అయ్యా, నీవు నీ నామములో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయి. ఈ రాజు ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను బాగు చేస్తాడు. మీ కన్నీరు అనవసరమైన వాటికి ఏడవకుండా అవసరమైన ప్రభు పాద సన్నిధిలో మీరు ఏడిస్తే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవుని దగ్గర మొదలుపెట్టు. దేవుణ్ణి అడిగిన వారికి దేవుడు ఆయుష్ను ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో భక్తుడు రాజు అడిగినప్పుడు ఆయుష్ని మనం అడగ్గా అతనికి నువ్వు ఆయుష్ దయచేసావు. ఇదిగో ప్రార్థిస్తున్న నాకు కూడా నువ్వు ఆయుష్ని ఇస్తావు. నేను ఎవరి కోసం అయితే